హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మధు సిరీస్ వరల్డ్. టుడే స్పెషల్ మసాలా ఆలు పరోటా చేసుకుందాం. ముందుగా ఆలుని బాగా వాష్ చేసేసుకొని ఇలా కొంచెం కట్ చేసేసుకుంటే మనకి త్వరగా బాయిల్ అయిపోతాయి. సో అందుకనేసి కొంచెం అలా కాట్ పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు కుక్కర్లో వేసేసుకొని ఆలు మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని ఒక 3 విజిల్స్ వరకు పెట్టుకుంటే చాలు, బాయిల్ అయిపోతాయి. ఇఫ్ మీరు ఒకవేళ అలా కట్ చేసుకోలేదు డైరెక్ట్గా వేసామంటే ఒక 5 విజిల్స్ వరకు వదిలేయండి. ఓకేనా. అవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఒక సైడ్ ఒక బౌల్లోన గోధుమ పిండి తీసేసుకుందాం. ఇక్కడ ఒక గ్లాస్తోన 3 గ్లాసెస్ అంతా గోధుమ పిండి తీసేసుకున్నాను. అండ్ వాటర్ వచ్చేసి ఒక 1.5 to 2 గ్లాసెస్ అని వాటర్ పడతాయి. కొంచెం సాల్ట్ వేసేసుకొని అండ్ కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా. సో కొంచెం బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాం. చూసి యాడ్ చేసుకోండి వాటరు. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చపాతీ పిండిలాగా. మనకు పరోటాకి కొంచెం చపాతీ పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది, మనము స్టఫింగ్ చేసుకోవడానికి కూడా. లేదంటే ఆ స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ చపాతీ పిండిని ఇలా బాగా మిక్స్ చేసేసేయండి. కొంచెం సాఫ్ట్ అవుతుంది. కొంచెం రెస్ట్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఆలూలోకి కావాల్సిన మసాలా అంతా ప్రిపేర్ చేసేసుకుందాం. కొంచెం అల్లం అండ్ ఒక 4-5 పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీరని ఇలా కట్ చేసేసుకుందాం. ఇది ఆలూలోకి మసాలా. ఇది చాలా బాగుంటుంది. నార్మల్గా జస్ట్ ఆలూలోకి కారం, ఉప్పు అలా వేసి కలుపుతారు. కాకపోతే ఇది నేను చెప్పాను కదా మసాలా ఆలూ పరాటా. సో అందుకని కొంచెం మసాలాగా చట్పటాగా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి మనము ధనియాలు అండ్ జీలకర్ర, ఒక 6 పెప్పర్ యాడ్ చేసేసుకొని కొంచెం అలా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఆ పౌడర్ని అంతా కూడా. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఎక్కువ గోల్డ్ కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదు. కొంచెం ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇది కూడా ఫ్రై చేసేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి. ఆ రెండు కూడాను. ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి కూడా మిక్సీ చేసేసుకోవాలి. కొంచెం బరకగా చేసుకోండి ఇలా. కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆలు అనేవి మనకి రెడీ అయిపోయాయి. సో పీల్ తీసుకునేద్దాం. నేను చెప్పాను కదా ఇలా కట్ చేసి పెట్టుకుంటే పీల్ తీసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. తీసేసిన తర్వాత తొందరగా కొంచెం కోల్డ్ వాటర్ వేసి వాష్ చేయండి. సో దాని తర్వాత మనకు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇప్పుడు స్మాషర్తో బాగా స్మాష్ చేసేసేయాలి పొటాటోస్ అన్నీ కూడా. చూసారా, ఇలా నీట్గా స్మాష్ చేసేసేయండి. ఎక్కడైనా కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఉంటే కూడా తర్వాత మనం ఎలాగో హ్యాండ్ యూజ్ చేస్తాం కాబట్టి మనమే స్మాష్ చేయొచ్చు హ్యాండ్తోనే. బట్ కొంచెం వేడిగా ఉంటాయి కాబట్టి ఇప్పుడే స్మాషర్తో స్మాష్ చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అండ్ ధనియాలు, జీలకర్ర, పెప్పర్, ఇక్కడ మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాం. ఒక 2 టీ స్పూన్స్ మసాలా అది. ఓకేనా. కొంచెం గరం మసాలా, కొంచెం ఒక 1/2 టీ స్పూన్స్ అంత గరం మసాలా, కొంచెం గరం మసాలా అండ్ కొంచెం సాల్ట్, ఒక టీ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేశాను ఇక్కడ. అండ్ 1 టీ స్పూన్ అంత రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చిన్న కట్ చేసి యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ అంతా కూడా ఈవెన్గా ఉంటుంది. ఇంకా కొంచెం వేడిగా ఉంది ఆలు అనేది. సో అందుకని నేను స్మాషర్తోనే కొంచెం అలా స్మాష్ చేశాను. ఇంకా కుదరదులే ఇలా లేట్ అవుతుంది అనేసి ఇంకా హ్యాండ్ యూజ్ చేసి ఇక్కడ మసాలా అంతా కూడా బాగా మిక్స్ చేసేసాను ఇక్కడ. సో ఇలా చూసారు కదా, ఇలా బాగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. అక్కడక్కడ పొటాటో మనం అలానే ఉన్నా కూడా మన హ్యాండ్తోనే ఇలా స్మాష్ చేసేసుకోవచ్చు. సో అందుకనే స్పూను, స్మాషర్ కాకుండా మసాలా మిక్స్ చేయడానికి హ్యాండ్ యూజ్ చేస్తేనే మనకి బాగుంటుంది. సో మిక్స్ చేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. చపాతీ కూడా బాగా
స్మూత్ అయిపోయాయి. సో ఇలా రోల్ చేసి పెట్టుకునేసాను. ఇప్పుడు చపాతీ చేసేసుకోవాలి. షేప్స్ అనేవి రౌండ్గా రావాలని లేదు, బట్ నాకు ఇక్కడ ప్రాక్టీస్ ఉంది కాబట్టి కొంచెం రౌండ్గా వస్తున్నాయి అంతే. షేప్స్ అనేది మీ ఇష్టం. ఇప్పుడు ఆ స్టఫింగ్ని ఒక ముద్దలాగా, చిన్న ముద్దలాగా చేసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసేయాలి ఆ చపాతీని. చూసారా, ఇలా నీట్గా ఇలా ఎక్స్ట్రా గోధుమపిండిని అంతా కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్మూత్గా చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోండి. నేను చెప్పాను కదా, ఇక్కడ నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను స్పీడ్గా చేస్తున్నాను. బట్ ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో వాళ్ళు చాలా స్లోగానే చేసుకోండి. అండ్ స్టఫింగ్ కూడా మీరు చపాతీ పిండి ఎంత తీసుకుంటారో దాంట్లో సగం ఉండాలా, లేదా కొంచెం ఎక్కువగా ఉన్నా సరిపోతుంది. అది ఒక్కొక్కరికి ఆలు స్టఫింగ్ ఎక్కువ ఉండాలంటారు కొంతమంది, లేదంటే కొంచెమే పెట్టుకొని తింటారు చపాతీలాగా. సో అలా అది మీ ఇష్టం. నేను ఇక్కడ బాగానే పెట్టాను. చపాతీ ఎంత తీసుకుంటే అంతకి కొంచెం తక్కువగా పెట్టాను అంతే మసాలా పొటాటో అనేది. సో ఇలా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ లేదా గీ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కర్డ్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకుంటే అవర్ మసాలా ఆలు పొటాటో